ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ఏర్పాటు ప్రకారం మన కూడిక ముగింపు సమయానికి 10 నిమిషాలు దాటి వచ్చాం. మనం అనుకోవద్దు. ఈ ఉదయకాలం స్థానికంగా దగ్గర ఆయా సంఘాల్లో ప్రభువును జ్ఞాపకం చేసుకున్న కొందరు విశ్వాసులు ఇప్పుడే మొదటి వర్తమానం అందిస్తుండగా మనతో కలుసుకున్నారు. ఆ తర్వాత సహవాస భోజనం ఉంటుంది కనుక మరి అందరికీ తగిన రీతిగా సిద్ధపరిచే సమయాన్ని మనం ఇవ్వాలి. తిమ్మసముద్రం మోషే బ్రదర్ చాలా సంవత్సరాలుగా గానం చేస్తున్నాడు. ఈ చివరి రోజు అంత ఉత్సాహంగా లేవే అని నేను కొంచెం అనుకుంటా ఉన్నాను. ఆయన ఎన్నో రకాల పాటలు పాడగలరు. ఆరాధన తర్వాత పాడినవి అంత ఉత్సాహంగా కనబడలేదు. ఆ లోటు మొత్తం తీర్చాడు. 5 అంతస్తుల్లో ఎక్కించాడు దాని పైకి. అది ప్రభు ఇచ్చినటువంటి కృపావరం. అటువంటి వారి క్షేమం ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా సంవత్సరాల కిందట పెళ్లి బాబు ఇద్దరు, బుల్లిబాబు కానీ చెట్టిబాబు కానీ. కొందరు చెట్టిబాబు అంటారు, కొందరు బుల్లిబాబు అంటారు. మరి మేము ఏ బాబు అనాలో మాకు తెలియడం లేదు. ప్రభుదాస్ గారు వారి కుటుంబం, నతానల్ గారు వారి కుటుంబం, వారి మమ్మును తమ ఇంట చేర్చుకొని పరిచర్య చేసిన వారు, వారి ప్రేమను మేదరమెట్లో ఉన్న స్థానిక సంఘం షాలేం అసెంబ్లీ ప్రేమను మేము ఎరిగి ఉన్నాం. 25 సంవత్సరాలు సంఘాన్ని ప్రభువు కాపాడిన సందర్భంలో మీ మధ్యకు రావాలని ప్రేమతో ఆహ్వానించినందుకు పెద్దలకు, సంఘమంతటికి ఈ దినాల్లో పరిచర్యలు అనేక విధాలుగా సహాయపడిన యవనస్తులు కానీ సహోదరులు కానీ అందరికీ సహోదరి, నేను, పాల్గొంది గారు, మేమందరం కూడా మీకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మా కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇంకా తగ్గాలి. ఇప్పుడు మనం విన్న పాట అదే మన వర్తమానం. నేను చెప్పలేదు ఆయనకి, మీరు ఎవరు చెప్పారో తెలియదు. అదే మన వర్తమానం. అంటే అయిపోయింది వర్తమానం, అంతే కదా. కొరింథీ పత్రికల్లో మనం చదువుతున్నాం. 2వ పత్రిక రాత్రి చదివిన వచనం మరొకసారి చదువుకున్నాం చూడండి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. దీనికి సహాయకరంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని చదువుకున్నాం. 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. నేను మధ్యలో చదువుతాను. అటువలే ఎఫెసీ పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చదువుబడిన ఈ 2 పత్రికల్లో ఉన్న వచనాలు ఆరాధన తర్వాత జరుగుతున్న వాక్య పరిచర్యలో నిలిచి ఉన్న సహోదరి సహోదరులందరి క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, కొరింథీయులు
ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించక ముందు ఎంత అన్యాయస్తులుగా ఉండేవారో, అగ్నికి తగినవారుగా, దేవుని రాజ్యానికి తగనివారుగా ఎలా ఉండేవారో మనకు తెలుసు, పత్రికలో వ్రాయబడి. అయినా ప్రభు వారిని ఒకడే పురుషునికి సమర్పించబడవలసిన పవిత్రురాలైన కన్యకనుగా ఆయన తయారు చేస్తున్నాడు. అది ఆత్మ ద్వారా జరిగే కార్యం, ఆయన కుమారుని ద్వారా జరిగే కార్యం, ఆత్మ ద్వారా జరిగే కార్యం, భక్తులు వారి ప్రార్థనలు, వారి ఉపదేశాలు, వాటి ద్వారా జరిగే కార్యం. అలాగే ఎఫెసీయులు కూడా దైవోగ్రతకు పాత్రులు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అబద్ధికులు. అటువంటి వారిని, ప్రభువుకు దూరస్తులుగా ఉన్న వారిని ప్రభు తన సిలువ రక్తంతో కడిగి సమీపస్తులుగా చేశాడు, ఆరాధికులుగా చేశాడు. ఆ ఎఫెసులో ఉన్న సంఘము మాత్రమే కాక సార్వత్రిక సంఘం అంటారు. ప్రపంచమంతటిలో సర్వత్రా ఉన్న సంఘం సార్వత్రిక సంఘం. ఆ సంఘమును ఆయన ఎదుట, తండ్రి ఎదుట మహిమగలదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా, కళంకము లేనిదిగా, మచ్చ లేనిదిగా, ముడత కూడా లేని పెండ్లి కుమార్తెగా, నిలువదగిన పెండ్లి కుమార్తెగా, ముచ్చటైన పెండ్లి కుమార్తెగా, ఆ పరమ వరుడు ఆయన ఆనందించగలిగిన పెండ్లి కుమార్తెగా సిద్ధపరచాలి అనేది సారాంశం. ఆరాధనలో పాల్గొనే మనం, ప్రతి ఆదివారం రొట్టె విరిచి పాత్రలో పాలు పొందే మనం, ఆ రీతిగా ఆ పురుషునికి ఆనందాన్ని కలిగించే రీతిగా సిద్ధపడాలి. అదే చెప్పారు. సుందరవతి సంఘమా, ప్రియుడేసు నిన్ను పరిణయమాడను రానుండే. అంతే కదా, ఆయన రాబోతున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు, ఆయనలో ఏ లోటు లేదు. ఆ పెళ్లి కుమారుని పరంగా ఆయన సిద్ధపాటు అక్కర్లేదు, ఆయనలో ఏ లోటు లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన అద్వితీయుడు. అటువంటి పెళ్లి కుమారుడు ప్రపంచ చరిత్రలో లేనే లేదు. పరమగీతం చాలదు, 66 గ్రంథాలు చాలవు. ఆయన ఎంత సుందరుడో, ఆయన ఎంత మంచివాడో, ఉత్తముడో, ఆయన యొక్క గుణాతిశయాలు ఆయనతో మనం కలుసుకున్న తర్వాత గ్రహిస్తాం. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా చూస్తున్నాం, కానీ అసలుగా ఆయనతో మనము సమైక్యమైన తరువాత ఆయనను పోలి ఉంటాం. ఆయనను పోలి ఉంటాం, ఆయనతో ఉంటాం, ఆయన్ని పోలి ఉంటాం. నిత్యత్వం అంతటిలో ఆ ప్రియునితో కలిసి ఉండే ప్రియురాలు సంఘమే. అంటే క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇశ్రాయేలు జనాంగానికి వేరే స్థానం ఇచ్చాడు, వారికి సహాయపడే అన్యులకు వేరే స్థానం ఇచ్చాడు. కానీ గొర్రెపిల్ల రక్తముతో కడుగబడిన, కొనబడిన సంఘానికి మాత్రం ఆయన శ్రేష్టమైన స్థానం, ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆ వరునికి తగిన వధువుగా, ఆ పెళ్లి కుమారునికి తగిన పెళ్లి కుమార్తెగా ఆయన మనం సిద్ధం చేస్తున్నాడు. మీరు కొరింథీ మొదటి పత్రిక అంతా చదివి ధ్యానం చేసి ఆలోచన చేయండి. నమ్మక ముందు అగ్నికే తగిన వారు నమ్మిన తర్వాత కూడా ఎన్నో తప్పుల తడక అంటే అన్ని తప్పులే. ఎంచపోతే మంచం అంతా కంతలు అన్నాడు ఒక నులక మంచం తీసుకుంటే అందులో అదేం మొత్తం అంతా ఒకే ఫ్లాట్గా ఇటువంటి బల్లగా ఉండేది కాదు కదా. మనం ఎన్ని రంధ్రాలు ఉన్నాయని లెక్క పెడితే మొత్తం అంతా కంతలే. మన జీవితం అటువంటిది. నమ్ముకున్నాం కానీ వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. మనము ఆయన కొరతకు తగిన వారం కాదు స్నేహితుల. దినదినం
ఆ కుమారుని విజ్ఞాపన ద్వారా, ఆత్మ మనలో జరిగించే క్రియ ద్వారా, సంఘములో ప్రవచించిన ఈవుల ద్వారా ఆయన మనల్ని ఎదుగునట్లుగా చేస్తున్నాడు, ఆయన తయారు చేస్తున్నాడు. మరి కొరింథీయులలో కలహాలు ఉన్నాయి, కొరింథీయుల్లో కక్షలు ఉన్నాయి, కొరింథీయుల్లో అసూయలు ఉన్నాయి, కొరింథీయుల్లో శరీర సంబంధమైన లక్షణాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, వ్యాజ్యాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, ఇంకా భయంకరమైన పాపాలు నమ్ముకున్న వారిని. ఇచ్చి వారిని గూర్చి 2వ పత్రికలు ఏమని రాస్తున్నానంటే, ఒక్కడే పురుషునికి సమర్పించవలనని, టు ప్రజెంట్ యూ యాజ్ ఎ స్పాట్లెస్ బ్రైడ్, మచ్చలేని పెళ్లి కుమార్తెగా ఆ పురుషునికి, ఆ ఒక్కడే పురుషునికి క్రీస్తు యేసుకు సమర్పించాలని నేను ప్రదానం చేశాను అన్నాడు. ఈ రోజుల్లో మాయదారి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు ప్రపంచంలో, మీకు తెలుసు కదా. పెళ్లి కుమార్తె సంఘం అంటే ఎవరయ్యా? ఏం మామూలు అనుకుంటున్నారా? అందరూ పెళ్లి కుమార్తె సంఘం కాదు, మాది మాత్రమే పెళ్లి కుమార్తె సంఘం అని చెప్పుకునేవారు కొందరు ఉన్నారు, మనం కాదు. వారేమని చెప్తారు తెలుసా? నమ్మిన లోపాలు బలహీనతలుంటే పెళ్లి కుమార్తె సంఘం కాదు. ఇది వాక్యానికి వ్యతిరేకమైన ఉపదేశం. కొరింథీయులను ఉద్దేశించి ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? మీరు కడుగబడ్డారు అని మొదటి పత్రికలో చెప్పాడు. లోపాలన్నీ చక్క చేయడానికే ఆ ఉపదేశం అంతా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అందించాడు. ఇప్పుడు 2వ పత్రికలో ఏమని చెప్తున్నాడు? నేను మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా ప్రదానం చేశాను అన్నాడు. కాబట్టి కొరింథు సంఘమే పెళ్లి కుమార్తె సంఘం అయితే ఇక ప్రపంచంలో ఏ సంఘం మిగిలిపోతుంది చెప్పండి? ఎత్తబడేవారు అంటే నమ్ముకున్న వారిలో ఎత్తబడేవారు మిగిలిపోయేవారు ఉంటారని కొంతమంది తప్పుడు ఉపదేశాలు చేస్తున్నారు. ఒక ఆయన దత ప్రసంగికుడిగా ఉన్నాడు, చాలా పేరు గాంచిన వాడు ఆయన పేరు నేను చెప్పను. ఆయన ఏం చెప్పాడో తింటే, రక్షణ అంత సులువైంది కాదు. ఏమంత సులువు అనుకుంటున్నారా? బయలుదేరిన వాళ్ళు, ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు వాగ్దాన దేశానికి చేరింది ఇద్దరు అన్నాడు మొదటి వర్తమానం. మళ్ళా 2వ వర్తమానం కూడా అదే చెప్పారు, మళ్ళా 3వ వర్తమానం కూడా అదే చెప్పాడు. అంటే వేరే చెప్తున్నాడు, మొత్తానికి ఇక్కడికి వస్తున్నాడు. ఆయన ముగింపు మాత్రం ఇద్దరు అని. మరి ఇంతమంది ఎందుకు వచ్చారు కాన్ఫరెన్స్కి? వారికి వాక్యం ఏం చేయాలా? వారిని ఎవరు పోషిస్తారు? ఆలోచన చేయండి. అంటే ఆయన నమ్మకం ఏమిటంటే, నమ్ముకున్నారు అనుకున్న వారందరూ నమ్మిన వారు కాదు అని చెప్పాలి. వారిని అధైర్యపరచాలి కాదు. స్నేహితుల, మన జీవితాల్లో లోపాలు ఉన్నవి ప్రభువు తెలియచేస్తున్నాడు, చక్కజేస్తున్నాడు, కడిగి శుద్ధి చేస్తున్నాడు. ఆయన కడిగి శుద్ధి చేస్తున్నాడు. మన మచ్చలు తీసివేస్తున్నాడు, మన ముడతలు తీసివేస్తున్నాడు, మన మానిల్యాన్ని కడిగి వేస్తున్నాడు. మనలను ఆ పెళ్లి కుమారుని ఎదుట నిలిచినప్పుడు తగిన రీతిగా ఆయన సిద్ధం చేస్తున్నాడు అని మనం నమ్మాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఈ విధానం ఉన్నదే, ఇది ఏదో 5 నిమిషాల్లో జరిగేది కాదు, ఒక్క రోజులో జరిగేది కాదు. కొరింథీయుల పట్ల ప్రభువు సంకల్పం గొప్పది, ఎఫెసీయుల పట్ల కూడా అంతే. వారు తెస్సలోనికైలైనా, కొలసైలైనా, ఫిలిప్పీలైనా, వారు ఎవరైనా సరే, ఆంధ్ర తెలంగాణ వారైనా ఎవరైనా, మనందరి పట్ల మన ప్రభు యొక్క ఉద్దేశం ఏమంటే, ఆ పెండ్లి కుమారునికి తగిన పెండ్లి కుమార్తెగా ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడు. టు ప్రజెంట్ యూ, మిమ్మల్ని సమర్పించాలని అని చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. ఎఫెసీ పత్రికలో ఆయన ఎదుట నిలువబెట్టవలెను అని ఆ రక్షకుడు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు అని చెప్పాడు. చాలా త్వరగానే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి రండి. 21 నుండి 33 వరకు ఉన్న వాక్య భాగంలో ఒకనికి ఒకరు లోబడి ఉండండి అని ప్రారంభించారు. అంటే పురుషునికి భార్య లోబడి ఉండాలి,
కొన్ని విషయాల్లో మరి భార్యకు భర్త కూడా లోబడి ఉండాలి అని ఆ వచనం యొక్క అర్థం. ఒకనికి ఒకడంటే అదే. ఇంగ్లీష్లో వన్ అనదర్ అంటారు, తెలుగులో ఒకనికి ఒకడు అని తర్జుమా చేశారు. మనము ఒకరికి ఒకరు అని అనుకున్నాం. ఒకరికి ఒకరు, పురుషుడు స్త్రీ, భర్త భార్య. ఇందులో పెండి కుమారుని గురించి చెప్తున్నారు. ఈ పెండి కుమారుడు ఎటువంటి పెండి కుమారుడు? ఆయన శిరస్సయ్యున్న పెండి కుమారుడు అన్నాడు 23వ వచనంలో. ఈ పెండి కుమారుడు తోక కాదు, ఈయన శిరస్సు. కనుక అధికారం ఆయనది, ఆలోచనలు ఆయనలో వస్తున్నాయి. అంటే శిరస్సు పోలిక, అందులో ఉన్న ఆ జీవము. ఆయన సంఘానికి శిరస్సు అన్నాడు. సంఘము పెండ్లి కుమార్తె, క్రీస్తు పెండ్లి కుమారుడు. ఈయనటువంటి పెండ్లి కుమారుడు శిరస్సయ్యున్న పెండ్లి కుమారుడు. తర్వాత రక్షకుడై ఉన్న పెండ్లి కుమారుడు, అదే వచనంలో చెప్పాడు. తర్వాత పోషకుడై ఉన్న పెండ్లి కుమారుడు, 30వ వచనంలో చెప్పాడు. పోషకుడై ఉన్న పెండ్లి కుమారుడు. తర్వాత సంరక్షకుడై ఉన్న పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడే ఆయనే. రక్షిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. మాత్రమే కాదు, ప్రేమించు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారులు అందరూ ప్రేమించరు కదా. చాలా కుటుంబాల్లో లోపం అదే కదా. పెండ్లి కుమారుడు అంటే భర్త ప్రేమించాలి. ప్రేమిస్తాడా? ప్రేమించాడు. ఎందుకు? నాకు నచ్చలా, నాకు బల్లా, నాకు సరిపోలా, ఎన్నో కొరతలు ఉంటాయి. ఇక ఆమె కూడా అంతే దాదాపుగా. కొంతమంది గుణవతి అయిన భార్య, గుణం ఉండి, జ్ఞానం ఉండి, సుబుద్ధి కలిగి, యోగ్యత కలిగి, యోగ్యురాలుగా, గుణవంతురాలుగా, పవిత్రురాలుగా, విధేయురాలుగా జీవించేవారు ఉంటారు. చాలా తక్కువ. కానీ వారిలో లోపాలు ఉంటాయి, వీరిలో లోపాలు ఉంటాయి. ఈ పెండ్లి కుమారుడు ఏ లోటు లేని పెండ్లి కుమారుడు కదా. ఈయన ప్రేమించే పెండ్లి కుమారుడు, పవిత్రపరచే పెండ్లి కుమారుడు. ఎవరిని పవిత్రపరిచేవాడు? సంఘాన్ని పవిత్రపరచే పెండ్లి కుమారుడు. ఇప్పుడు ఆయన చేసే కార్యం అదే కదా. నిన్న వాక్యం మనం విన్నాం, స్థానిక సంఘాల్లో వాక్యం మనం వింటున్నాం. ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు. వాక్యం అనే ఉదకము చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు. శుద్ధి కార్యం ఆయన జరిగిస్తున్నాడు. నిలువబెట్టే పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే, నాయనా, నా కొరకు నీవు నియమించిన పెండ్లి కుమార్తె ఈమె అని ఆ సార్వత్రిక సంఘమంతటిని తండ్రి ఎదుట మొదటిసారిగా అక్కడ చూపిస్తాడు. ఆయన భూమి మీద కాదు, ఆయన పైనుండి వస్తాడు. మనం కింది నుండి కొనిపోబడతాం. ఆయన మనం కలిసిన తర్వాత హీ విల్ ప్రజెంట్ us. మనలను ఆయన తండ్రి ఎదుట ఆయన నిలువబెట్టబోతున్నాడు. యూదాపత్రిక చివరి పత్రికలో అదే చెప్పారు. నిర్దోషులుగా ఆనందముతో తన మహిమ ఎదుట నిలువబెట్టుటకు శక్తిగల రక్షకుడు అన్నాడు. ఆయనకు మహిమ, ఆయనకు ఘనత చెల్లాలి. అధికారం, ఆధిపత్యం ఆయనకే, రక్షణ, ప్రభావం ఆయనకే చెల్లాలి. ఈ సత్యాలు బైబిల్ అంతట్లో క్రొత్త నిబంధనలో ఎక్కువగా వ్రాయబడ్డాయి. మన పెండ్లి కుమారుడు 7 శ్రేష్టమైన లక్షణాలు కలిగిన పెండ్లి కుమారుడు. కనుక పెండ్లి కుమార్తెగా, కన్యకగా మన పెండ్లి కుమారుడు ఎవరో మనం ఎరిగి ఉండాలి. మన పెండ్లి కుమారుని గురించిన జ్ఞానముతో, అనుభవ జ్ఞానముతో మనము నింపబడి ఉండాలి. పెండ్లయింది, నీ భర్త ఎవరంటే నాకు తెలియదంటే, పెండ్లయింది, నీ భర్త ఎవరంటే నాకు తెలియదంటే, మన ప్రభు ఎవరో మనం ఎరిగి ఉండాలి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఆయన వంచివారు లేరు, ఆయనకు సాటి ఎవరు లేరు. ఆ పెండ్లి కుమారుని గురించిన అనుభవ జ్ఞానముతో మనం నింపబడి ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. పెండ్లి కుమారుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి పెండ్లి కుమార్తెను గురించి చెప్తున్నాడు కదా. ఏం చెప్పాడు చూడండి. గురించి 2వ పత్రిక 11వ అధ్యాయంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానివారు, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులు, కొరింథీ ఎఫెసీ పత్రికల ప్రకారం అట్టి వారిని ప్రభువు కనికరించాడు, రక్షించి ఆత్మలో
లేక ఆత్మతో కడిగి రక్తంతో కడిగి యేసుక్రీస్తు నామంలో కడిగి వారిని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి సెయింట్స్ అంటారే, భక్తులు అంటారే, పరిశుద్ధులు అంటారే, ఆ మాట ఆ పేరు పెట్టాడు ఆయన మనకి. పరిశుద్ధులుగా ఆయన చేశాడు. పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. గనుక మనం అనుదిన జీవితంలో పవిత్రత దాన్ని ప్రేమించి దాని కొరకు మనం అప్పగించుకోవాలి. మొదటి పత్రిక ప్రకారం ఆ లోపాలన్నీ చక్కజేశాడు. 11వ అధ్యాయం చివరిలో అన్నాడు, ఇంతవరకు ఉన్న విషయాలు ఈ రీతిగా పత్రిక ద్వారా క్రమపరిచాను. ఇక ఏవైనా మిగిలిన సంగతులు ఉంటే నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుస్తాను అన్నాడు. నేను మరలా వచ్చినప్పుడు కొరింథీయుల దగ్గరికి ఆయన మళ్ళా వెళ్ళాడు. 1 సంవత్సరం 6 నెలలు వారి మధ్య ఉండి పనిచేశాడు. మరలా వస్తానన్నాడు. 3వసారి కూడా వస్తున్నానని చెప్పాడు. నేను మీ మీదుగా వెళ్తాను, మళ్ళా మీ మీదుగా వస్తానని రాలేదు ఆయన. కొరింథీ 2వ పత్రిక వ్రాయక ముందు దాన్ని బట్టి కొంతమంది ఏం చేశారు, ఈ పౌలు చపల చిత్తుడు, వస్తానంటాడు రాడు, అవునంటాడు రాడు, మరి ఎందుకు 2 సార్లు వస్తానని చెప్పాలి? అంత జాస్తిగా చెప్పాడే, ఒకసారి కూడా రాలేదే, అంటే వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానని రాలేదే. మరి పౌలు చపల చిత్తుడా? కాదు అని అది రుజువు చేయడానికి 2వ పత్రిక ఆయన రాస్తూ, దేవుడు అవునంటే అవును, కుమారుడు అవునంటే అవును, వాక్యం అవునంటే అవును, వాగ్దానాలు అవునంటే అవును, మేము కూడా అంతే. మేము అవునని చెప్పి కాదని వారం కాదు. నేను వస్తానంటే వస్తాను. నేను ఎందుకు రాలేదు? మీరే కారణం. మీరు సరిలేరు కనుకనే రాలేదు. నేను రాలేదు కానీ తీతును పంపించాను. తీతు వచ్చి నా పక్షంగా ఉండి మంచి కార్యం చేశాడు కదా, నేను రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నానని చెప్తూ ఇప్పుడు 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు అన్నాడు, మిగిలిన వారికంటే పౌలు యోగ్యుడు కాదు, అపోస్తలుడు అనబడడానికి యోగ్యుడు కాదు, ఆయన సంఘాల ద్వారా పోషించబడడానికి యోగ్యుడు కాదు అని తప్పుడు అభిప్రాయం వారిలో ఉండగా దాన్ని క్రమపరచడానికి ఈ విషయాలు ఆయన రాస్తున్నాడు. మిగతా స్థలాల్లో చెప్పలేదు ఆయన. మీకు ఎన్నడూ నేను భారంగా ఉండలేదు, ఈ 3వసారి వస్తున్నాను, అప్పుడు కూడా భారంగా ఉండను అన్నాడు. మరి నీ అవసరాలు ఎవరు తీరుస్తున్నారు, ఎలా తీరుతున్నాయంటే, మీ మధ్య సేవ చేస్తూ ఇతర సంఘముల వలన నేను దొంగిలించిన వాడిని అయ్యాను అన్నాడు. పౌలు దొంగిలించేవాడు కాదు. ఇతర సంఘాలు ఆయన సపోర్ట్ చేయడం ద్వారా, ఆదుకొనడం ద్వారా కొరింథీయుల మధ్య ఆర్థికంగా ఏమాత్రము ఒత్తిడి పెట్టకుండా, భారము వారికి పెట్టకుండా ఉచితంగానే ఆయన సేవ చేసినట్టు మనం గమనిస్తున్నాం. నేను ఇప్పటికీ నమ్మేది ఏమంటే, ప్రభువు సేవ చేసేవారు ఎవరైనా ఈనాటికి ఉచితంగానే దేవుని సేవ చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండడం అది ఉత్తమమైనది. అంతే, ఆయన నడిపిస్తాడు. ఒక సంఘంలో సువార్తికుడు నేను ఎరుగుదును, ఆయనకి నెలకు 15,000 రూపాయలు సంఘం ఈవి ఇస్తారు, ప్రతి నెల ఇస్తారు. ఆయన ఖర్చులు 40,000. సంఘం ఏమనుకుంటారు, మేము సేవకునికి 15,000 ఇస్తున్నాం ఏమనుకుంటున్నారు? మరి ఆయన ఖర్చులు ఎన్ని ఉంటాయి? 40,000 ఉంటాయి. కనీసం 40,000 ఉంటాయి. ఆయనకి మందులే 4-5 ఉంటాయి కదండి. మరి వారు మళ్ళీ ప్రభువుకి ఇచ్చేది ఎంతో ఉంటుంది. ప్రతి ఆదివారం గాక ఆ సువార్తకు నేను ఎరుగుదును కనుక నేను చెప్పగలుగుతున్నాను. మరి జీతమా సరిపోతుందా? లేదు. ప్రభు పోషిస్తాడు, ప్రభు ఆదరిస్తాడు, విడిచిపెట్టాడు. అవును, స్థానిక సంఘాలు, నేర్చుకున్న సంఘాలు మీ వంటి వారు ఉన్నారు, ఇంకా నేర్చుకోవాల్సిన వారు ఉన్నారు. కానీ మనల్ని పిలిచిన వారు మనల్ని ఆదరించలేకపోయినా, మన అవసరాలను తీర్చలేకపోయినా వారి విషయంలో ఏమాత్రం తక్కువ అభిప్రాయం మనం కలిగి ఉండకూడదు. పిలిచిన ప్రభువు నమ్మకస్తుడు, ఆయన నడిపిస్తాడు. ఎప్పటికప్పుడు ఆయన మన అవసరాలు ఎరిగి తీర్చేవాడు. ఇంతకు ఈ 11వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఓ కొరింథీయులారా,
ఒకడే పురుషునికి మిమ్మల్ని సమర్పించాలని నేను సువార్త ద్వారా మిమ్మల్ని ప్రదానం చేశాను. గనుక కన్యాత్వాన్ని కాపాడుకోండి, మీ నిర్మలతను కాపాడుకోండి, మీ పవిత్రతను కాపాడుకోండి. కొరింథీయులారా, కడుగబడ్డారు. కడుగబడిన తర్వాత దినదినము మీ పవిత్రతను మీరు కాపాడుకోండి. ఆ ప్రభువుకు ఇష్టలుగా కనబడినట్లుగా మీరు సిద్ధపడాలి అనే సత్యాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దీనికి పాత నిబంధనలో 3 దృష్టాంతాలు ఉన్నాయి. ఇస్సాకు ఎదుటికి రావడానికి రెబెకా, ఆమెకి ఇవ్వబడినవి, ఆమె సిద్ధపాటు చెప్పారు. బోయజు ఎదుటికి రావడానికి రూతు సిద్ధపాటు చెప్పారు. అహష్వేరోషు అన్నుడే కానీ అహష్వేరోషు ఎదుటికి రావడానికి 12 నెలలు పరిమళ క్రియలు ముగించి ఎస్తేరు రావాల్సిన సిద్ధపాటు చెప్పారు. ద పీరియడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఆ ప్రభువును కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చిన సమయం ఉన్నదే, అది మనం నష్టపరచకుండా దాన్ని జాగ్రత్తగా నిమిషం ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా మనం వాడుకోవాలి. విన్నారా? పెళ్లి జరుగుతున్నది, ఊహించుకుందాం మనం. అబ్బాయి బాగా స్నానం చేసి చక్కగా మంచి దుస్తులు ధరించి ఏ లోటు లేని పెళ్లి కుమారుడుగా సూటు అంతా వేసుకుని వచ్చాడు. ఈ పక్కన పెళ్లి కుమార్తె వచ్చింది, స్నానం చేయలే. ఊహించుకోండి, పెళ్లి కుమార్తె ఎవరేమో అందరూ స్నానం చేసి వచ్చారు, ఈమెమో స్నానం చేయాలి, ముఖం కూడా కడుక్కోలే, కళ్ళు కడుక్కోలే, నోరు కడుక్కోలే, అంతా ఏమున్నది మురికి మురికి మురికి. భలే బాగున్నావు అంటాడా? అంటాడా ఈ పెళ్లి కుమారుడు? అనుకుంటాడా అసలు? ఎందుకు? ఆమె తన విషయం శ్రద్ధ వహించలేదు, శుద్ధి జరగలేదు, సిద్ధపాటు కాలేదు. చూసారా? ఈ కాలమంతా ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే కడుగు కొనుటకు ఆయన మనకు అనుగ్రహించాడు కదా. ఈ 2 రోజుల కూడికల ద్వారా, 25 సంవత్సరాల పరిచర్య ద్వారా నేను కడుగుకోవాలి, మీరు కడుక్కోవాలి, తర్వాత సిద్ధపడాలి. ప్రకటన గ్రంథం 19లో చెప్పాడు కదా, గొర్రెపిల్ల భార్య అని కూడా చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ చూడండి, 19:7 వచనం చదువుకుందాం. 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. తర్వాత ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఈనాడు పెళ్లి కుమార్తెను తయారు చేయాలంటే తనకి తాను రెడీ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు కదా. నా చీర నేనే కట్టుకుంటానులే, మీరేమి సహాయం చేయక్కర్లేదు, ఎవరు నా దగ్గరికి రావద్దు అనేవాళ్ళు చాలా తక్కువ. తయారు చేసేవాళ్ళు ఎక్కువ కదా, వాళ్ళ దగ్గరే మనకు లేట్ అయిపోయారు. వారి దగ్గర, ఫోటోగ్రాఫర్స్ దగ్గర, అంటే పెళ్ళిళ్ళకి ఆలస్యం చేస్తూ ఉంటారు వాళ్ళు. మేము ఎన్నో చూస్తున్నాం కనుక వస్తుందండి అంటూ ఉంటారు. వచ్చే అబద్ధాలు. ఎక్కడొచ్చా? సిద్ధపడలే, రాలే. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, స్నానం చేయకుండా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వివాహం కరుణేయమాడను రానుండే ప్రభోస్తున్నాడు కనుక రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడొచ్చినా సరే నా జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నా హృదయాన్ని, నా మనస్సును, నా నోటిని, నా అవయవాలు, నా అభ్యాసాలు నేను కాపాడుకుంటున్నాను అని అలాగూ కాపాడుకుంటూ ఆయనను ఎదుర్కొనదగిన పెళ్లి కుమార్తెగా, కన్యకగా మనం సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 25లో చెప్పాడు, అది ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా చెప్పాడు అక్కడ. కానీ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడింది అన్నాడు. ఎవరు ఎదుర్కోవాలా? కన్యకలు ఎదుర్కోవాలి. దివిటీలు ఉన్నాయి, 5 దివిటీలు, మరొక 5 దివిటీలు, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. సైజు ఒకటే, తయారు చేయబడిన విధానం ఒకటే,
కానీ తేడా ఏమిటి? ఆరిపోతున్నవి 5, ఆరిపోకుండా వెలుగుతున్నవి 5. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాల్సిన విశ్వాసిగా మన సాక్ష్యం, ఉపదేశకులుగా మన సాక్ష్యం, సువార్థికులుగా మన సాక్ష్యం, నాయకులుగా మన సాక్ష్యం కాపాడు. సాక్ష్యం పోగొట్టుకొని ఇంకేం చేసినా ఉపయోగం లేదు. సిద్ధపాటు ఎంత అవసరం. ఈ గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దినదినం ప్రార్థన ద్వారా, ఆత్మ పరిశీలన ద్వారా, వాక్య పఠన ద్వారా, ఆత్మ మనలో జరిగించే కార్యానికి అనుమతించడం ద్వారా పెండ్లి కుమార్తెగా చక్కగా తయారు చేసుకోవాలి. యూదులైతే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి వివాహం జరిగేలోగా దాదాపు సంవత్సర కాలం సిద్ధపడుతూ ఉంటారు. పెండ్లి కుమార్తె పెండ్లి వస్త్రం చక్కగా తన చేతులారా కుర్చీ ఆ బుటా పని చేసి ఆ పెళ్లి కుమారునికి ముచ్చట కలిగించే రీతిగా ఉండాలని సిద్ధపడే పనిలో ఉంటుందని. మరి మనం ఏం చేయాలా? మన జీవితాన్ని క్రమపరచుకొని సిద్ధపరచుకోవాలి. అలంకరించుకొనుట అంటే అంతరంగ స్వభావం, బాహ్యమైన అలంకారాలు కాదు. అంతరంగ స్వభావం, ప్రభు దృష్టికి విలువైన అలంకారాలతో, ఆ సౌందర్యముతో, ఆయన ప్రేమతో నింపబడిన పెండ్లి కుమార్తెగా ఉందాం. ఆయన మెచ్చదగిన పెండ్లి కుమార్తెగా ఉందాం. మురికి లేని పెండ్లి కుమార్తెగా ఉందాం. మచ్చలేని పెండ్లి కుమార్తెగా ఉందాం. ముడతలు కూడా లేని పెండ్లి కుమార్తెగా ఉందాం. పెండ్లి కుమార్తె, స్పాట్లెస్ బ్రైడ్. అసలు దాని గురించి నేను చెప్పలేను. ఎన్ని మచ్చలు, ఎన్ని లోటుపాట్లు మరి చక్క చేసుకోవాలి. మరి వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సంఘ పెద్దలు, ఉపదేశకులు, సేవకులు ప్రభువారిని వాడుకున్నాడు కనుక ఉపదేశాలు విని గమనించి దిద్దుకొని సర్దుబాటు కలిగి ప్రభువుని ఎదుర్కోవడానికి పరిమళాలతో మనం సిద్ధంగా ఉండాలి. ఫలాలతో మనం సిద్ధంగా ఉండాలి. ఆ ప్రియుని పట్ల ప్రేమతో మనం సిద్ధంగా ఉండాలి.